ఎన్ని రోజుల నుంచి కలుసుకుందాం అనుకున్నా, ఇప్పుడు కలిసినాం. అవును, ఎలిఫెంట్స్ ఉన్నాయి అటు సైడ్. లాస్ట్లో మొత్తం ఏనుగులు కనిపిస్తూ ఉన్నాయి అనమాట. చాలా బాగుంది దూరం నుంచి చూస్తూ ఉంటే. సో ఇదన్నమాట మన బైక్ లైనప్ ఈరోజు. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వచ్చినాము. ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి. పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ మన దగ్గర లేకపోతే 10,000 ఫైన్ అంటే. ఇక్కడ మనకి పల్లెలో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా సరే మాల వేసినప్పుడు అది కూడా కవర్ చేసి వెళ్తారనమాట. ఇక్కడ ఒకసారి వేయించాము, ఇంకెప్పుడు ఇక్కడ వేస్తున్నారు అనమాట. అసలు ఎందుకో ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు వచ్చే రావట్లేదు. ఇటు సైడ్ పైన అంతా మొత్తం ఫైర్ అంటుకునేసింది. అయ్యో మొత్తం నిపురవలంతా పడతా ఉన్నాయి. Hi guys, welcome back to my YouTube channel. This is Nitish. You are watching Nitish Moto Vlogs. So ఇది డే 2 అనమాట మన కొడైకెనాల్ రైడ్లో. డే 1 వచ్చి మనము తిరుపతి నుంచి బెంగళూరుకి వచ్చాము. సో ఫుల్ వర్షంలో తడుచుకుంటూ వచ్చామన్నమాట. ఆ వీడియో చూడకపోతే చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ చేసి ఉంటాను. సో అఫీషియల్లీ ఇప్పుడైతే మనము కొడైకెనాల్ రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. మన వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు ఆల్రెడీ. వాళ్ళంతా హైవేలో ఉన్నారనమాట, వెయిట్ చేస్తున్నారు మన కోసము. సో మనం ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. అందరు రెడీగా ఉన్నారు అబ్బా మన వాళ్ళ. ఫుల్ ట్యాంక్ 383. హాయ్ బ్రో. నితీష్. సాయి బ్రో. సాయి బ్రో. హాయ్ బ్రో. బా చాలా రోజులకి ఇప్పుడు కలిసి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సాయి. అందరు సాయిలే ఉన్నారు. పునీత్, సనీ, ఓకే. నితీష్ బ్రో. ఎన్ని రోజుల నుంచి కలుసుకుందాం అనుకున్నా, ఇప్పుడు కలిసినాం. ఇక్కడే 8 బైక్స్ ఉన్నాయన్నమాట. 2 KTMలు, ఒక పల్సరు, ఒక FZ, ఒక ఎక్స్పల్స్, ఒక హిమాలయ, ఒక R15, ఇంకా మంది డామినర్ 400, ఇంకా పిఆర్ వచ్చి KTM RC 200. ఈ వ్యూ ఎన్నిసార్లు చూసినా అసలు బోరే కొట్టదు. ఇప్పుడే సన్ రైజ్ కూడా అయిపోయింది. యాక్చువల్గా ఈ కొడైకెనాల్ రైడ్ వచ్చి దాదాపు ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. సో 2 months నుంచి ప్లాన్ చేస్తే 9 బైక్స్ సెట్ అయ్యాయి లాస్ట్కి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే ఆగున్నా, హోటల్ ఆనంద్ భవన్. సో ఫైనల్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది గైస్. సో ఇదన్నమాట మన బైక్ లైనప్ ఈరోజు. మొత్తం 9 బైక్స్. మన పిఆర్ కూడా వచ్చేస్తున్నాడు. ఫుడ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బిల్లు మొత్తం 1300 అయిందనమాట 9 మెంబర్స్కి. సో ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాప్ అయితే పళనిలోనే అనమాట. పళనిలో ఏంటంటే టెంపుల్ ఉండదు, ఒక ఫేమస్ చాలా. సో టెంపుల్కి విజిట్ అవుదామని చెప్పి ప్లాన్. సో ఇంకా దిలీప్ బైక్ నేను తోలుతున్నాను. మనకి పళని వచ్చి ఇంకా 130 kilometers ఉంది. అందరూ బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటా వెళ్తున్నాం అనమాట. అసలు బైక్స్ లైనప్ చూడండి ఎలా ఉందో. దాదాపు 11 బైక్స్ దాకా ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ పోతా ఉంది. సో ఇంకందరం చెట్టు కింద ఆగిపోయి ఉన్నాం. ఈ పొయ్య లోపల తెల్లారు అయిపోతుంది అనుకుంటా. సో చిన్న అప్డేట్ ఏంటంటే కొన్ని బైక్స్కి పొల్యూషన్ సర్టిఫికేట్ లేదన్నమాట. సో అందుకే రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వచ్చినాము, ఆర్టీఓ ఆఫీస్. సో ఇక్కడ పొల్యూషన్ సర్టిఫికేట్ ఇస్తారు మనకి. సో ఈడే అనమాట మనకి పొల్యూషన్ సర్టిఫికేట్స్ అంతా ఇచ్చింది. అన్ని బైక్స్కి తీసుకునే ఇష్టం. ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి.
తిరుపతి. ఒకవేళ పోలీస్ వాళ్ళు అడిగినప్పుడు పొల్యూషన్ సర్టిఫికేట్ మన దగ్గర లేకపోతే 10,000 ఫైన్ అంటే. ఇక్కడ మనకి పల్లీలో సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా సరే మాల వేసినప్పుడు అది కూడా కవర్ చేసి వెళ్తారనమాట. ఆ టెంపుల్ కూడా విజిట్ చేసి వెళ్తారు. సో ఇప్పుడు అక్కడికే వెళ్దామని చెప్పి ప్లాన్. కాకపోతే ఏంటంటే ఆ గుడిలో 1000 స్టెప్స్ ఎక్కి వెళ్ళాలంట. మాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎక్కి వెళ్ళే అంత ఓపిక లేదు. సో వేరే వాళ్ళని అడిగితే ఏంటంటే అక్కడ రోప్ టైప్ ఏదో ఉందంట. ఆ రోప్ వేలో తీసుకెళ్ళిపోతారు. అక్కడ ఎంతో మనీ కొంచెం ఛార్జ్ చేస్తారు. ఈ టైంలో అయితే రష్ ఎక్కువ ఉండరు, ఫ్రీగానే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు అన్నారు. సో ఒకసారి అక్కడికి వెళ్ళిపోయి దర్శనం అంతా చేసుకుని వచ్చినాక ఇంకా కొడైకెనాల్ స్టార్ట్ అయిపోతాము. మనకి జస్ట్ కొడైకెనాల్ అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. సో ఇది మెయిన్ టెంపుల్. రోప్ వే కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. నేను ఇంతవరకు రోప్ వేనే ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం ఒకవేళ ఎక్కితే. పార్కింగ్ ఏడే అంట. మీకు అక్కడ కనిపిస్తున్నట్టు లేదు కానీ రోప్లో పోతున్నారు జనాలు. ఓకే, ఫైనల్లీ రీచ్ అయిపోయాం టెంపుల్కి. సో మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఏం అలో లేదంట. సో గోప్రో కెమెరాస్ ఇంకా మొబైల్ ఫోన్స్ అవన్నీ మనము అక్కడ ఇచ్చేయాలన్నమాట. సో ఇంకా అక్కడ ఇచ్చేసి మనము దర్శనానికి వెళ్ళిపోదాం. సో పళని టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. అక్కడ మనకి ఫోన్స్ కెమెరాస్ ఏం అలో చేయలేదు అనమాట. సో ఏం రికార్డ్ చేయలేకపోయినా. ఇది కొంప ముంచింది. వన్ పంచర్ అన్నా. మనకయింది ఒక పంచరే, కాకపోతే అక్కడ వేరే 2 చోట్ల కొంచెం చిన్న హోల్ లాగా ఉండింది అనమాట. నేను ఎందుకని మంచిదని చెప్పి అక్కడ కూడా వేయించేస్తున్నాను సీల్. ఆల్రెడీ ఇక్కడ ఒకసారి వేయించాము. ఇంకెప్పుడు ఇక్కడ వేస్తున్నాను అనమాట. నా టైం ఎంత వరస్ట్ ఉందంటే అంత వరస్ట్ ఉంది అసలు. ఎందుకు నాకే ఇలా జరుగుతుంది అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడూ లేనిది ఇదే అనమాట. ఫస్ట్ టైం ఒక రైడ్లో నా బైక్ పంచర్ అవ్వడము. అసలు ఎందుకో ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు వచ్చే రావట్లేదు. ఫస్ట్ రోజు ఏమైందంటే మొత్తం మా బైక్ బ్యాటరీయే డౌన్ అయిపోయింది. బైక్ అసలు స్టార్టే కాలేదనమాట. నేను అవేమి రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ ఎందుకు చూపించడం అని చెప్పి. ఇంకా లిటరలీ బైక్ స్టార్ట్ కాక ఒక రెస్టారెంట్ పార్కింగ్ ప్లేస్లో వదిలేసాం అనమాట బైక్ని. ఇంకా మరుసటి రోజు మార్నింగ్ వెళ్ళి బైక్ కలెక్ట్ చేసుకొని సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళి మొత్తం చూపించుకొని రెడీ చేసుకొని ఇప్పుడు రైడ్కి అయితే వచ్చున్నాము. బెంగళూరు నుంచి కొడైకెనాల్ రైడ్. అవును, ఎలిఫెంట్స్ ఉన్నాయి గైస్. అక్కడ మీకు ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి లేదు తెలీదు. అక్కడ మొత్తం కనిపించేవన్నీ ఎలిఫెంట్సే. ఘాట్ సెక్షన్ స్టార్ట్ అయ్యి ఒక్క 5 నిమిషాలు కూడా కాలేదు. ఇక్కడే ఈ ఒక్క లొకేషన్లోనే కనీసం ఒక అరగంట స్పెండ్ చేసి ఉంటాం. ఇంకా చాలా ఘాట్ ఉంది. ఖచ్చితంగా లేట్ అయిపోతుంది అనమాట వెళ్ళేసరికి. అటు సైడ్ లాస్ట్లో మొత్తం ఏనుగులు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది దూరం నుంచి చూస్తూ ఉంటే. S24 అల్ట్రా అని ఉంటే ఇంకా క్లియర్గా జూమ్ చేసి తీసుండొచ్చు వీడియో. అయితే ఎవరి దగ్గర లేదనమాట. ఇది మొత్తం 1 వేనే అనమాట ఘాట్ రోడ్డు. నైట్ టైం కొంచెం రిస్కీ, స్లోగా చూసుకుంటూ పోవాలి. చూడండి మొత్తం లొకేషన్ ఎలా ఉందో. ఇప్పుడు ఎంత బాగుందో లొకేషన్, కొంచెం చీకటి అయిపోతే అంత భయంకరంగా ఉంటుంది ఇది.
ఓ ఇటు సైడ్ పైన అంతా మొత్తం ఫైర్ అంటుకునేసింది. అయ్యో మొత్తం నిపురవలంతా పడతా ఉన్నాయి. ఫైనలీ వచ్చేసాం గైస్ కొడైకెనాల్కి. కొడైకెనాల్ హైవే వెల్కమ్స్ యూ. సో ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంది. ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ సెకండ్ టైం చూస్తున్నాను నేను. సెకండ్ టైం థర్డ్ టైం చూస్తున్నాను అనుకుంటా. మార్నింగ్ చాలా బాగుంటుంది. మీకు వాటర్ ఫాల్స్ అక్కడ ఉందని కూడా కనిపించిందో లేదో తెలీదు. హైలైట్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఎండలో ఫుల్గా తడిచిపోయినాం అన్నమాట చవటతో. ఇప్పుడు ఏంటంటే మొత్తం చేతులంతా గడ్డగడ్డిపోతున్నాయి, అంత చలిగా ఉంది ఇక్కడ. అమ్మో ఆఫ్ రోడింగ్ కూడా చేపిస్తున్నారు. అయ్యో వావ్, ఇది కొత్తగా కట్టారనమాట. మొన్నే గృహప్రవేశం కూడా జరిగింది ఇది. సో ఫైనల్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. సో గైస్ ఫైనల్లీ రూమ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. మనమే అనమాట ఫస్ట్ గెస్ట్ ఈ రూమ్కి. నిన్న ఓపెనింగ్ జరిగింది. యా థ్యాంక్ యూ. సో డే 2 ఇక్కడితో ఎండ్ చేస్తున్నా గైస్. హోప్ యూ గైస్ లైక్ ది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ, బై బాయ్.